హాస్టల్లో ఉండాల్సిన విద్యార్థిని ప్రిన్సిపల్ ఇంట్లో పనిచేయడానికి వెళ్లి మధ్యలో ప్రాణాలు కోల్పోయిందా? గురుకుల పాఠశాలలో అసలు ఏం జరిగింది? నిన్నటి నుండి ట్విస్ట్లపై ట్విస్ట్లతో సాగుతున్న సంగీత డెత్ మిస్టరీపై అప్డేట్స్ చూద్దాం. బాన్సువాడ సమీపంలోని బోర్లం గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని సంగీత ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. హాస్టల్లో ఉండాల్సిన అమ్మాయిలను ప్రిన్సిపల్ ఇంట్లో పనుల కోసం ఎందుకు తీసుకువెళ్లారు? అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు అసలు ఏం జరిగింది అనేది మిస్టరీగా మారింది. నిన్న ఆదివారం సెలవు రోజు ప్రిన్సిపల్ సుజాత ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉందని స్కూల్లోని ఫర్నిచర్ను అక్కడికి తీసుకువెళ్లారు. పనిలో పనిగా కొందరు విద్యార్థులని కూడా ప్రిన్సిపల్ ఇంటికి పంపించారు. అక్కడ వ్రతం అయిపోయిన తరువాత ఫర్నిచర్ను వెనక్కి పంపించారు. తిరిగి ఆటోలో వస్తున్నప్పుడే ఒక అమ్మాయి అందులో నుంచి దూకినట్టుగా కనిపిస్తోంది. తీవ్ర గాయాల పాలైన సంగీత ప్రాణాలు కోల్పోయింది. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏం జరిగిందో ఆరా తీశారు. సమగ్ర విచారణ చేయించి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ప్రభుత్వం తరపున పరిహారం కూడా అందిస్తామన్నారు. ఈ రోజు గణతంత్ర దినోత్సవాల సందర్భంలో బాన్సువాడ నుంచి కుర్చీలు ఆటోలో తీసుకెళ్లి ఖాళీ చేసి తిరిగి వస్తుండగా 4 అమ్మాయిలు ఆటోలో కూర్చున్నారని చెప్తున్నారు. అందులో 3 ముందుగా దిగేశారు. ఒక అమ్మాయి ఆటో ప్రయాణం జరుగుతున్నప్పుడు దిగడంతో రోడ్డు మీద పడి తలకు దెబ్బ తగిలి గాయమై చనిపోయింది. సీఎంఓ ఆఫీస్ నుంచి ఎక్స్గ్రేషియా కోసం 5 లక్షల రూపాయలని అడిగాం. సీఎం ఆఫీస్లో ఒప్పుకున్నారు. పోయిన బిడ్డను తీసుకురాలేము కానీ ఏదో కొంత ఊరట కలిగే విధంగా పేద కుటుంబం కాబట్టి ఆర్థిక సాయాన్ని అందజేస్తాం. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో స్కూల్ దగ్గర బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కానీ విద్యార్థిని ఎలా చనిపోయింది, అసలు ఏం జరిగింది అనే క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. ఐ విట్నెస్ ఉన్నది కదా, పిల్లలు ఉన్నారు కదా, తోటి విద్యార్థులు ఉన్నారు కదా. విద్యార్థి ఫంక్షన్ కు ఇక్కడ టేబుల్ తీసుకుపోయేది ఏం అవసరం సరే? అది ఇప్పుడు దాని మీద గురించి మా పాప ఇట్లా చేసిండు. మమ్మీ డాడీ వచ్చింది అక్కడ చూసుకుంటారు మేడం. మా పాపకు న్యాయం చేయాలి. మా పాపకి కలెక్టర్ వచ్చి మేడం వచ్చి మాట్లాడాలా. మా పాప జరిగిన పాప జరగదు. మా బంగారు తల్లి ఎట్లా పోయింది తల్లి చూస్తే మాకు ఏం చేయాలి? మా పాప ఏమన్నది?